డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్ లోపల ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ విభాగంలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా కర్బన రసాయనిక శాస్త్రం గురించి మనం చదవబోతున్నాము. మీ అందరికీ తెలుసు, డిగ్రీ లెవెల్లో చూసినట్లయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం 3 భాగాలుగా ఉన్నప్పటికీ అందులో ప్రధానమైనటువంటి భూమికను పోషించేది మాత్రము కర్బన రసాయన శాస్త్రము లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము. అయితే ఈరోజు మనకు 10th ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్ లోపల ఉండబడినటువంటి సిలబస్ లోపల ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని కనుక చూసినట్లయితే ముఖ్యంగా 2015వ సంవత్సరం లోపల నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ లోపల అడిగినటువంటి క్వశ్చన్స్ సుమారుగా 5 నుంచి 6 ప్రశ్నల దాకా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడుగుతున్నారు. కాబట్టి ఇటు ఐఐటి ఎన్ఐటి లోపల కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ 33.3% కలిగి ఉన్నది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా దీనికి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ కలిగి ఉన్నది. కాబట్టి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా జాగ్రత్తగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, కర్బన రసాయనిక శాస్త్రం అనేది ఒక పెద్ద ప్రపంచం. ఇది లక్షల మిలియన్ల బిలియన్ల సమ్మేళనాలతో కూడుకున్నటువంటి ఒక కర్బన రసాయనిక శాస్త్రము. ఈ కర్బన రసాయనిక శాస్త్రం లోపల కార్బన్ అనేది ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నది. కార్బన్ మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 14th గ్రూపులో లేదా 4th A గ్రూప్ లోపల ఉండబడినటువంటి మొదటి మూలకము ఇది. అందులో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్లలో మొదటి మూలకము కార్బన్. ఇది భిన్నమైన ప్రవృత్తిని కలిగి ఉంటుందని. ఇది భిన్నమైనటువంటి ప్రవృత్తి అంటే మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రూపులో మొదటి మూలకము మిగిలినటువంటి మూలకాలతో పోల్చి చూసినప్పుడు భిన్నమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తుందండి. అంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్లతో పోల్చి చూసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాలను చూపిస్తుంది. కారణం ఏంటంటే కార్బన్ యొక్క పరమాణు సైజు చిన్నగా ఉండటం. కారణం ఏంటంటే కార్బన్ యొక్క రుణ విద్యుదాత్మకత 2.5గా ఉండటం, అంటే రుణ విద్యుదాత్మకత కాస్త ఎక్కువగా ఉండటం. కారణం ఏంటంటే దీంట్లో డి ఆర్బిటాలు ఉండటం. ఈ విధంగా కార్బన్లో డి ఆర్బిటాలు లేకుండా ఉండటం కాదు, డి ఆర్బిటాలు లేకుండా ఉండటం, పరమాణు సైజు తక్కువగా ఉండటం, అదేవిధంగా దీని యొక్క రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉండటం వల్ల ఇది లక్షల సంఖ్య లోపల సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకతను కలిగి ఉన్నది. అయితే కార్బన్కు ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఏంటంటే నెంబర్ 1 క్యాటనేషన్, అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ హోమో ఆటమ్స్. క్యాటనేషన్ శక్తిని కలిగి ఉండటం. మనకు తెలిసినటువంటి ఆవర్తన పట్టిక లోపల ఉండబడిన అన్ని మూలకాల్లోకెల్లా హైయెస్ట్ క్యాటనేషన్ పవర్ ఉండబడినటువంటిది ఏంటిదయ్యా అంటే కార్బన్. కార్బన్ యొక్క క్యాటనేషన్ పవర్ అంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే ఉదాహరణకు ఒక దగ్గర నుంచి ప్లస్ నుంచి ఇంకా ఎంతో దూరం దాకా నల్లగొండ నుంచి గోల్కొండ వరకు, అంటే ద చైన్స్ ఆర్ ఫార్మింగ్. లైక్ ఎలా అంటే కార్బన్ సింగిల్ బాండ్ ఇలా ఎంత పెద్ద చైన్స్ అయినా ఏర్పాటు చేయగలిగే శక్తి కార్బన్ లోపల ఉన్నదండి. దానికి కారణం ఏంటంటే క్యాటనేషన్ పవర్. అంటే కార్బన్ తమలో తాము సమయోజనీయ బంధాలను ఏర్పాటు చేసుకుంటూ ఆ విధంగా గొలుసులుగా లేదా వలయాలుగా ఏర్పరచడాన్ని క్యాటనేషన్ పవర్ అంటారు. రెండవ అంశం ఏంటంటే కార్బన్లో బహుబంధాలు ఉంటాయండి. కార్బన్ మధ్యన సింగిల్ బాండ్, కార్బన్ మధ్యన డబుల్ బాండ్, కార్బన్ మధ్యన ట్రిపుల్ బాండ్, ఆ విధంగా బహుబంధాలను కలిగి ఉండటం. నెక్స్ట్ అనుసాదృశ్యాన్ని కలిగి ఉండటం, డి ఆర్బిటాళ్ళు లేకపోవటం లాంటి ఈ ప్రత్యేకమైనటువంటి ధర్మాల కారణంగా కార్బన్ అనేది లక్షల మిలియన్ల బిలియన్ల సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కర్బన రసాయనిక శాస్త్రం లోపల రీసెర్చ్ అనేది బాగా జరుగుతున్నది. కాబట్టి సుమారుగా 20,000 సమ్మేళనాల కంటే ఎక్కువగా కనుగొనబడుతున్నాయి ప్రతి సంవత్సరం. అటువంటి 20,000 సమ్మేళనాలు ప్రతి సంవత్సరం ఆర్గానిక్ కెమిస్ట్రీ కలవటం వల్ల ఎక్కువ సంఖ్య లోపల ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ డెవలప్ అవుతున్నది, అంటే చాలా బాగా డెవలప్ అవుతున్నది. అయితే ముఖ్యంగా ఈ కార్బన్ అనేది మీరు గుర్తుంచుకోండి, ఇది అలోహము మూలకము. అలోహమైనటువంటి కార్బన్ మూలకము 4th A గ్రూప్ లోపల ఉండబడింది. దీనికి ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఉండటం వల్ల ఎక్కువ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మనం గమనించాము. అయితే లాస్ట్ 2015వ సంవత్సరం లోపల అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే ముఖ్యంగా మీథేన్ యొక్క క్లోరినేషన్ ప్రతిక్షేపణ చర్య మీద, అంటే
స్వేచ్ఛా ప్రాతిపదికల ప్రతిక్షేపణ చర్య మీద, అదేవిధంగా నెక్స్ట్ ప్రోపీన్ హెచ్బిఆర్తో ఒక సంకరణ చర్య మీద, నెక్స్ట్ నామినిక్లేచర్ నామకరణ విధానం లోపల ఒక ప్రశ్న అడగటం జరిగింది. అనుసాదృశ్యం లోపల ఈ క్రింది వానిలో అనుసాదృశ్యంలో కలిగి ఉండేది కన్ఫర్మేషన్ ఐసోమరిజం కలిగినటువంటిది ఏంటిది అని అడగటం జరిగింది. దాంట్లో మీథేన్, ఆ తర్వాత ఈథలిన్, ఈథేన్, నెక్స్ట్ ఈథైన్, ఎసిటిలిన్ లాంటి సమ్మేళనాలు ఇవ్వడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటివి మనకు పెద్దగా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు లేవండి. కాకపోతే ఇక్కడ పూర్తిగా ఆ బేసిక్ మీద పట్టుత్వం కనుక ఉన్నట్లయితే మనము ఈజీగా ఎలాంటి క్వశ్చన్ వేసినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ మీద గట్టి పట్టును ఉండవలసినటువంటి అవసరం మీ అందరికీ ఉన్నది. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తుండండి, మీరు స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. 10th క్లాస్ లోపల లేదా ఇంటర్మీడియట్ లోపల ఉండబడినటువంటి పుస్తకం లోపల మొదటి అంశం ఏంటంటే భూమి పొరల్లో కార్బన్ 0.3% వరకు వివిధ రూపాల్లో ఉంటుందండి. భూమి పొరల లోపల కార్బన్ అనే అలోహము 0.3% వరకు ఉంటుంది. అయితే ఒక మూలకము 2 లేదా అంతకంటే ఎక్కువ రూపాలను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారండి. మీ అందరికీ తెలుసు, రూపాంతరత అనేది ధర్మము, ఎల్లోట్రోపీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక మూలకము వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉండటాన్ని రూపాంతరత అంటారండి. ఉదాహరణకు మీ అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే కార్బన్కు స్ఫటిక అస్ఫటిక రూపాంతరాలను కలిగి ఉంటున్నటువంటి విషయము. అయితే మీరు గమనించండి, నెక్స్ట్ ఈ కార్బన్ యొక్క రూపాంతరాలను కనుక చూసినట్లయితే కార్బన్కు 3 స్ఫటిక రూపాంతరాలు ఉన్నాయండి. నెక్స్ట్ అస్ఫటిక రూపాంతరాలు, స్ఫటిక అస్ఫటిక అనగానే గుర్తుకొస్తున్నది మెత్తటి చూర్ణంలాగా ఉండబడే వాటిని అస్ఫటిక రూపాంతరాలు అంటారు. అమార్ఫస్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్, క్రిస్టలిన్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. అంటే కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాల్లో నెంబర్ 1 వజ్రము, నెంబర్ 2 గ్రాఫైట్, నెంబర్ 3 బక్మినిస్టర్ ఫుల్లరెన్స్, C60 దీని ఫార్ములా. ఈ 3 ముఖ్యమైనటువంటి క్రిస్టలిన్కి సంబంధించినటువంటి రూపాంతరాలండి. అయితే ఇక్కడ వజ్రము, గ్రాఫైట్ల మీద అనేక రకాలుగా ప్రశ్నలు అడగటం జరిగినది. అయితే ఇక్కడ డైమండ్ అనేది, గ్రాఫైట్ అనేది తీసుకోండి. డైమండ్ లోపల ఉండబడేవి కార్బన్ పరమాణులే, గ్రాఫైట్ లోపల ఉండబడేవి కార్బన్ పరమాణువులే. అయినప్పటికీ కూడా డైమండ్ అనేది ఇట్స్ ఏ హార్డెస్ట్ మెటీరియల్, చాలా గట్టిదనాన్ని కలిగి ఉన్నటువంటిది. గ్రాఫైట్ని కనుక తీసుకున్నట్లయితే ఇది మెతకదనాన్ని కలిగి ఉంటుంది. ఇందులో త్రిమితీయ అనుపుంజ నిర్మాణాన్ని కలిగి ఉంటే ఇదేమో షట్కోణీయ నిర్మాణాలను కలిగి ఉంటే, తర్వాత పొరల లాంటి, అంటే ఒక దానిపైన ఒక గ్రాఫైట్ పొర పైన ఇంకొక గ్రాఫైట్ పొరను కలిగి ఉండటం నిర్మాణాన్ని మనం దీంట్లో గమనించవచ్చు. అయితే ఇక్కడ డైమండ్ లోపల sp3 సంకరకరణము, గ్రాఫైట్ లోపల sp2 సంకరకరణము. నిజంగా మీరు చూడండి, ప్రీవియస్ లోపల అడిగినటువంటి ఏపీపీఎస్ల ద్వారా కానివ్వండి, టీఎస్పీఎస్సీ ద్వారా కానివ్వండి, ఇంకా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూసినా కూడా డైమండ్ గ్రాఫైట్ల మీద గ్రూప్ 1లో కానివ్వండి, సివిల్స్ ప్రిలిమ్స్లో కానివ్వండి, గ్రూప్ 3లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చూసినా కూడా ఈ డైమండ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే గమనించండి, డైమండ్ విద్యుత్ వాహకమా కాదా అంటే డైమండ్ మాత్రం విద్యుత్ వాహకం కాదండి. ఎందుకంటే దాని లోపల స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు అనేవి ఉండవు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డైమండ్ సో దట్ ఇట్ కెనాట్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ. కాబట్టి అదే గ్రాఫైట్ని కనుక తీసుకున్నట్లయితే గ్రాఫైట్ యొక్క నిర్మాణం లోపల కనుక గమనించినట్లయితే షట్కోణీయ నిర్మాణాలతో పాటుగా దాంట్లో పై బాండ్స్ని కలిగి ఉంటాయి, స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. కాబట్టి గ్రాఫైట్ అనేది మంచి విద్యుత్ వాహకము కాగా డైమండ్ అనేది అవిద్యుత్ వాహకానికి మంచి ఉదాహరణ అండి. ఇది హార్డ్, ఇది సాఫ్ట్. ఇది sp3 హైబ్రిడైజేషన్ ఉంటే ఇది sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అంటే sp3 సంకరకరణాన్ని కలిగి ఉంటే sp2 సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. ఆ విధంగా తర్వాత దీని యొక్క వక్రీభవన గుణకపు విలువ కానివ్వండి, హార్డెస్ట్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్స్ కానివ్వండి, డైమండ్కు గ్రాఫైట్తో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. అందువల్ల డైమండ్ విద్యుత్ వాహకత కలిగి ఉండనటువంటి పదార్థం అని, గ్రాఫైట్ విద్యుత్ వాహకతను కలిగి ఉన్నటువంటి పదార్థము. ఎందుకు విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది గ్రాఫైట్ అంటే దీంట్లో స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు అనేవి కలిగి ఉంటాయి. కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక పదార్థం తన గుండా విద్యుత్ ప్రసరణ అనేది జరగాలంటే 2 రకాల మార్పులు జరగాలండి. ఒకటి
తన గుండా ఎలక్ట్రాన్ల యొక్క ప్రసరణ అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహం జరిగినట్లయితే విద్యుత్ ప్రసరణ జరగవచ్చు. లేదా ఏదైనా ఒక ద్రావణం లోపల ఆయాన్ల యొక్క ప్రవాహం కనుక ఉన్నట్లయితే, ఆయాన్ల కదలిక కనుక ఉన్నట్లయితే అటువంటి పరిస్థితి లోపల కూడా తన గుండా విద్యుత్ ప్రసరణ అనేది జరుగుతుంటుంటుంది. అటువంటి ద్రావణాలను ఎలక్ట్రోలైట్స్ అంటుంటుంటారు. ఉదాహరణకు ఆమ్ల ద్రావణాలను లేదా క్షార ద్రావణాలను లేదా లవణ ద్రావణాలను కనుక తీసుకున్నట్లయితే తమ గుండా విద్యుత్ ప్రసరణ చేస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆయాన్ల ప్రసరణ అనేది ఆనయాన్లు ఆనోడు వైపుకు, కాథోయాన్లు కాథోడు వైపు పోవటం వల్ల ఆ కారణంతో దానివల్ల విద్యుత్ ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి ఆమ్ల ద్రావణాలు, క్షార ద్రావణాలు, లవణ ద్రావణాలు అనేవి మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తుంటాయి. కాబట్టి వీటిని విద్యుత్ విశ్లేష్యాలు లేదా ఎలక్ట్రోలైట్స్ అంటారు. కొన్ని అవిద్యుత్ విశ్లేష్యాలు ఉంటాయి అండి. ఉదాహరణకు యూరియా ద్రావణము, గ్లూకోజ్ ద్రావణం లాంటివి తన గుండా విద్యుత్ ప్రసరణ జరపవండి. ద్రావణం అయినప్పటికీ కూడా ఆయానుల కదలిక అనేది జరగదు. ఉదాహరణకు యూరియా NH2C+O NH2, యూరియా యొక్క ఫార్ములా NH2C+O NH2 డై అమైనో కీటోన్. ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆర్గానిక్ కాంపౌండ్. ఇది ఆయాన్లుగా విడిపోదండి. కర్బన సమ్మరణము సమయోజనీయ సమ్మరణం కాబట్టి ఆయాన్లుగా విడిపోదు. కాబట్టి అటువంటి పదార్థం గుండా విద్యుత్ ప్రసరణ అనేది జరగదు అన్న విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మీరు స్క్రీన్ పైన మీరు గమనిస్తుండండి, వజ్రము, గ్రాఫైట్, బక్మినిస్టర్, ఫుల్లరిన్ అనే 3 ముఖ్యమైనటువంటి క్రిస్టలిన్ లేదా స్ఫటిక రూపాంతరాలను కలిగి ఉంటున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. తర్వాత చూడండి, కార్బన్కు అస్ఫటిక రూపాంతరాలను కూడా కలిగి ఉంటుంది. చూడండి, నాకున్న అనుభవంలో నేను గమనించినటువంటి విషయం ఏంటంటే చాలామంది చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు టెన్షన్తోనే కొన్ని సందర్భాల లోపల చిన్న ప్రశ్న, తేలికైనటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా దాన్ని ఏదో డెప్త్గా ఏదో ఆలోచించి ఒకసారి కొన్ని సందర్భాల్లో రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగారు. కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరం ఏది? గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్ అండి. చూడండి, కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరాల్లో బొగ్గు నెంబర్ 1, కోక్ నెంబర్ 2, కట్టె బొగ్గు నెంబర్ 3 అంటే వుడ్ చార్కోల్ అంటారండి, జంతు బొగ్గు ఎనిమల్ చార్కోల్, కార్బన్ బ్లాక్. చూడండి, కార్బన్ బ్లాక్. నెక్స్ట్ దీపాంగరం అంటే దాన్ని ల్యాంప్ బ్లాక్ అంటారండి. కిరోసిన్ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే రూములో మనము గోడ యొక్క అంటే దాని రూఫ్ యొక్క పై భాగంలో నల్లటి మసి మాదిరిగా ఏర్పడుతుందండి. దాన్ని దీపాంగరము అంటారు లేదా ల్యాంప్ బ్లాక్ అంటారండి. ఈ క్రింది వాణిలో కార్బన్ యొక్క అస్ఫటిక రూపాంతరం ఏది? చూడండి, అస్ఫటిక రూపాంతరము కానిది ఏది? ఏ బొగ్గు, బి కోక్, సి కట్టె బొగ్గు, డి డైమండ్ ఇస్తే దానికి ఆన్సర్ డైమండ్ అని పెట్టవచ్చు. ఇలాంటి తరహా ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సులభంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వీటిని కనుక ఏమాత్రం నెగ్లిజెన్స్ చేసినా కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీని తర్వాత గమనించండి, వజ్రము స్ఫటిక రూపం కలిగినటువంటి అతి కఠినమైన పదార్థము. దీనికి చతుర్ముఖీయ నిర్మాణము వలన గట్టిదనము అనేది వస్తుంది. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ వలన గట్టిదనము వస్తుంది అన్న విషయం మీకు తెలిసినటువంటిదే. మీరు తర్వాత గమనించండి, వజ్రము లోపల ఉండబడిన ప్రతి కార్బన్ పరమాణువు 4 ఇతర కార్బన్ పరమాణువులతోని సమయోజనీయ బంధాల ద్వారా బంధింపబడి త్రిమితీయముగా ఉండబడి చతుర్ముఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. ఈ విధంగా త్రిమితీయంగా ఉండి చతుర్ముఖీయ నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల ఏర్పడినటువంటి ఒక కఠినమైనటువంటి కార్బన్ యొక్క రూపాంతరాన్ని డైమండ్ అంటారండి. ఈ డైమండ్ యొక్క లక్షణాలలో గట్టి అనేది గుర్తుంచుకోవడానికి ఇది త్రిమితీయ అనుపుంజ నిర్మాణాన్ని కలిగి ఉండటం అనేది గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు ఈ రూపాంతరాల గురించి కనుక మీరు గమనించినట్లయితే దీంట్లో అనేక పంజర నిర్మాణాలు, స్థూల అణువులన్నీ అటువంటి స్థూలముగా ఉండబడినటువంటి అణువులన్నిటిని కలిపి మనం వజ్రంగా చెప్పవచ్చు. వజ్రంలో చలించే ఎలక్ట్రాన్లు లేనందువల్ల అది విద్యుత్ నిరోధక ధర్మానాన్ని కలిగి ఉంటున్నటువంటిదిగా మనం చదువుకున్నాము. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు డైమండ్ విషయాన్ని కనుక తీసుకొని చూడండి, అది తన గుండా విద్యుత్తును ప్రసరింప చేసేటట్టుగా చూస్తే అక్కడ విద్యుత్ ప్రసరణ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర జరగకపోవడానికి గల కారణం ఏంటంటే నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే విషయము లేదా స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్ లేవు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాము. తర్వాత మీరు గమనించండి, వజ్రము యొక్క సాంద్రత అండి అడగటానికి చక్కని బిట్టు 3.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. చూడండి, ఇక్కడ యూనిట్స్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. అదేంటంటే
వజ్రం యొక్క సాంద్రత 3.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. వజ్రం యొక్క వక్రీభవన గుణకం యొక్క విలువను కనుక చూస్తే 2.41 అండి. 2.41 చూడండి, 3.51 దాన్ని కొంచెం నంబర్ తగ్గించండి, 2.41 గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా అండి. వజ్రం యొక్క వక్రీభవన గుణకము అంటే డైమండ్, గ్రాఫైట్, బక్ మినిషన్, పుల్లరిన్ యొక్క కార్బన్ యొక్క రూపాంతరాలను, స్ఫటిక రూపాంతరాల గురించి మీరు స్టడీ చేస్తున్నారు. అందులో వజ్రం యొక్క సాంద్రత యొక్క విలువ అడగడానికి అవకాశం ఉంటుంది. దాని 3.51 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ కంపల్సరీ గుర్తుంచుకోండి. అదేవిధంగా వక్రీభవన గుణకాన్ని 2.41 గాను. అయితే ఇది ఎందుకు మెరుస్తూ ఉంటుందంటే దీని యొక్క వక్రీభవన గుణక విలువ 2.41గా ఉంటున్నది కాబట్టి అందువల్ల దీనిపైన కాంతి పడినప్పుడు దగదగమని మెరిసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. మీకు కోహినూరు వజ్రాన్ని మీరు చూసినట్లయితే ఏ విధంగా మెరుస్తుందో మీరు గమనించవచ్చు. అదేవిధంగా వజ్రాన్ని కనుక శూన్యంలో 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే అది గ్రాఫైట్గా మారుతుందండి. చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. సుమారుగా 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్కు డైమండ్ కనుక వేడి చేసినట్లయితే శూన్యములో గాలి లేని వాతావరణంలో వేడి చేసినట్లయితే ఇది గ్రాఫైట్గా మారుతుంది. అంటే అతి ఖరీదైనటువంటి డైమండ్ నుంచి ఖరీదు లేనటువంటి చీప్గా దొరికే ఒక గ్రాఫైట్గా తయారవుతుందండి. అంటే 1800 నుంచి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ను ఉపయోగించినట్లయితే ఇక్కడ వక్రీభవన గుణకపు విలువ, వజ్రం యొక్క సాంద్రత విలువ, వజ్రాన్ని గ్రాఫైట్గా మార్చేటప్పుడు కావలసినటువంటి ఉష్ణోగ్రత విలువ 1800 నుంచి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మారే ఉష్ణోగ్రత యొక్క విలువ, దాంతోపాటు వజ్రము అధమ ఉష్ణ వాహకము మరియు విద్యుత్ వాహకం అండి. ఇది విద్యుత్ వాహకమే కాదు, అధమ అంటే తన గుండా విద్యుత్తును ప్రసరణ చేయదు. అదేవిధంగా ఉష్ణాన్ని కూడా తన గుండా ఉష్ణ ప్రసరణ కూడా తను చేయదు. కాబట్టి ఇది వజ్రం అనేది అధమ ఉష్ణ మరియు విద్యుత్ వాహకము. అంటే అధమ అంటే ఉష్ణ వాహకము కాదు మరియు విద్యుత్ వాహకము కాదు అనే అర్థాన్ని తెలియచేస్తుంది. వజ్రము లోపల బంధకోణాన్ని కనుక చూసినట్లయితే మీథేన్లో బంధకోణం ఏ విధంగానైతే ఉంటుందో 109 degrees 28 minutes ఏ విధంగానైతే ఉంటుందో దీని లోపల కూడా కార్బన్ కూడా అంటే డైమండ్ లోపల ఉండబడిన కార్బన్ త్రిమితీయ అనుపుంజ నిర్మాణాన్ని కలిగి ఉండి కార్బన్ 4 బంధాలను ఈ విధంగా కలిగి ఉంటుంది. కాబట్టి టెట్రాహైడల్ లేదా చతుర్మిక నిర్మాణాన్ని కలిగి ఉండటం వల్ల దీని లోపల బంధకోణము 109 degrees 28 minutes కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అదేవిధంగా డైమండ్ లోపల ఉండబడినటువంటి బంధాలన్నీ ఏకబంధాలను కలిగి ఉంటుంది. తర్వాత 1.54 యాంగ్స్టామ్స్ బాండ్ డిస్టెన్స్ ఉంటుందండి. కార్బన్కు మధ్యన ఉండబడినటువంటి డిస్టెన్స్ 1.54 ఉంటుందండి. మీరు ఆల్కీన్లలో కూడా చూడండి, ఏకబంధాలు కలిగినటువంటి 2 కార్బన్ల మధ్యన బంధ దైర్ఘ్యాన్ని కనుక చూసినట్లయితే 1.54 యాంగ్స్టామ్స్ అడుగుతున్నాడు. కార్బన్ మధ్యన బంధ దైర్ఘ్యం ఆల్కీన్లలో, కార్బన్ మధ్యన బంధ దైర్ఘ్యం ఆల్కీన్లలో, కార్బన్ మధ్యన బంధ దైర్ఘ్యం ఆల్కైన్ల లోపల. ఈ విధంగా క్వశ్చన్ను ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపారిజన్ లోపల మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సింగిల్ బాండ్ ఉంటే 1.54, డబుల్ బాండ్ ఉంటే 1.34, ట్రిపుల్ బాండ్ ఉంటే 1.20 యాంగ్స్టామ్స్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. దీని లోపల డైమండ్ లోపల 109 degrees 28 minutes ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత 1.54 బాండ్ డిస్టెన్స్, బాండ్ లెంత్ అనేది మనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. జనరల్గా బంధ దైర్ఘ్యాన్ని యాంగ్స్టామ్లు అనే ప్రమాణాల్లో తెలియచేస్తారు. 1 యాంగ్స్టామ్ = 10⁻⁸ సెంటీమీటర్స్ అన్నటువంటి విషయం మీకు తెలుసు. తర్వాత మీరు గమనించండి, గ్రాఫైట్ నల్లని మెత్తటి స్ఫటిక పదార్థము. దీనిని బ్లాక్ లెడ్ అని కూడా అంటారండి. గ్రాఫైట్కి మరొక పేరు ఏంటంటే గ్రాఫైట్ నల్లని మెత్తటి స్ఫటిక పదార్థము. దీన్ని బ్లాక్ లెడ్ అని కూడా అంటారు. కార్బన్ యొక్క స్థిరమైనటువంటి రూపాంతరములలో గ్రాఫైట్ కూడా ఒకటండి. కార్బన్ యొక్క స్థిరమైనటువంటి రూపాంతరము గ్రాఫైట్. దీని యొక్క ఫార్ములా Cతో చూపించవచ్చు. డైమండ్ యొక్క ఫార్ములా కూడా Cతో చూపించవచ్చు. డైమండ్ను కట్ చేసిన కార్బన్లే, గ్రాఫైట్ని కట్ చేసిన చివరికి కార్బన్లే. కానీ డైమండ్ యొక్క విలువ అంత ఎక్కువగా ఉంటే గ్రాఫైట్ యొక్క విలువ ఇంత తక్కువగా ఉండటానికి గల కారణం ఏంటంటే దీని యొక్క అణు నిర్మాణము అనేది ముఖ్యంగా మనం చెప్పొచ్చు. దీనిపైన కాంతి పడినప్పుడు దగదగమని మెరిసే కాంతిని, దగదగమని మెరుస్తున్నటువంటి లక్షణాన్ని మనము డైమండ్ మీద మనకు కనపడుతుంది. అదేవిధంగా గ్రాఫైట్ లోపల కనిపించదు. కాబట్టి అంటే స్ట్రక్చర్ అది మెరిసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ డైమండ్కు అధిక విలువను కలిగి ఉన్నట్టుగా మనకు
తెలుస్తున్నది. అదేవిధంగా చూడండి, గ్రాఫైట్ లోపల ఉండబడే ప్రతి కార్బన్ పరమాణువు 3 ఇతర కార్బన్ పరమాణువులతోని సమయోజనీయ బంధాలతో బంధించబడి షట్కోణీయ ఆకృతి కలిగినటువంటి వలయాలను ఏర్పాటు చేస్తుందండి. షట్కోణీయ అంటే బెంజన్ నిర్మాణాన్ని చూడండి. బెంజన్ యొక్క నిర్మాణం మీరు ఆల్మోస్ట్ స్కూల్ ఆఫ్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్ రాస్తున్నారంటే బెంజిన్ యొక్క డెరివేటివ్స్ మీద పూర్తి పటుత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి బెంజిన్ వంటి షట్కోణీయ నిర్మాణాన్ని కలిగి ఉంటూ ఒక దగ్గర డబుల్ బాండును కలిగి ఉంటుందండి. ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని గ్రాఫైట్ కలిగి ఉంటుంది. తర్వాత మీరు గమనించండి, గ్రాఫైట్లోని పొరల మధ్యన రసాయనిక బంధాలు లేకుండా కేవలము బలహీనమైనటువంటి వాండరవాల్ బలాలు ఉండటం వల్ల మాత్రమే అవి ఒకదానిపై ఒకటి స్వేచ్ఛగా జారుతూ ఉంటాయండి. మీ అందరికీ తెలుసు, గ్రాఫైట్ను ఒక కందెనగా, ఒక లూబ్రికెంట్గా ఉపయోగిస్తారండి. ఒక లూబ్రికెంట్గా, కందెనగా ఎందుకు ఉపయోగిస్తారంటే, 2 గ్రాఫైట్ పొరల మధ్యన బలహీనమైనటువంటి ద లైట్ అట్రాక్షన్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ద ఎనీ 2 లేయర్స్ ఆఫ్ ద గ్రాఫైట్. ఆ అట్రాక్షన్స్ అనేవి ఏంటియో కాదు, వాండర్ వాల్ అట్రాక్షన్స్ అండి. ఈ వాండర్ వాల్ అట్రాక్షన్స్ ఉండటం వల్ల మాత్రమే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. మీరు పెన్సిల్తో రాసేటప్పుడు చూడండి, పొరలుగా అవి తునిగిపోతూ దాని మీద అక్షరాల రూపంలో మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం మనకు తెలిసినటువంటిదే. తర్వాత మీరు ఇంకొక పాయింట్ మీరు గమనించండి, గ్రాఫైట్లో ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా ఉండటం వల్ల ఇది విద్యుత్ వాహకం ధర్మాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనం ఆల్రెడీ చర్చించినటువంటిదే. ఇంకొక విషయాన్ని గమనించండి, గ్రాఫైట్ యొక్క సాంద్రతని కనుక చూసినట్టయితే 2.25 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ను ఉంటుందండి. డైమండ్ యొక్క సాంద్రత మనం చూసాము, దీన్ని ఎక్కువగా ఉంటున్నట్టుగా. గ్రాఫైట్ యొక్క సాంద్రత కాస్త తక్కువగా ఉంది, 2.25 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్. మరియు కార్బన్ మధ్యన బంధ దైర్ఘ్యాన్ని కనుక చూసినట్లయితే 1.42 యాంగ్స్ట్రామ్స్ను కలిగి ఉన్నదండి. గ్రాఫైట్ లోపల 1.42 బంధ దైర్ఘ్యాన్ని కలిగి ఉన్నది. బంధ కోణము చూసినట్లయితే sp2 హైబ్రిడైజేషన్ ఉన్నప్పటికీ, sp2 సంకరకరణం కలిగి ఉన్నప్పటికీ 120 డిగ్రీస్ని కలిగి ఉంటుందండి. అంటే sp2 హైబ్రిడైజేషన్ ఉండటం వల్ల దీంట్లో 120 డిగ్రీస్ ఉంటుంది. ఒకవేళ sp హైబ్రిడైజేషన్ ఉంటే ఎంత ఉంటుంది చెప్పండి, మీరే ఊహించండి, 180 డిగ్రీస్. చూడండి, ఒక్క నిమిషం గమనించండి డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా ఒక సమరణం ఇచ్చినప్పుడు దాంట్లో ఏ సంకరకరణం ఉన్నది, సంకరకరణం తెలిసినట్లయితే sp3నా, sp2నా, spనా. sp3 సంకరకరణం ఉంటే 109 డిగ్రీస్ 28 మినిట్స్ టెట్రాయిడల్ బాండ్ యాంగిల్. అదేవిధంగా sp2 సంకరకరణాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే 120 డిగ్రీస్, sp సంకరకరణాన్ని కలిగి ఉన్నట్లయితే 180 డిగ్రీస్ ఉంటుందన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఇంకొక అంశాన్ని గమనిద్దాము. చూడండి, గ్రాఫైట్లో 2 పొరల మధ్య దూరము చూడండి, ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. గ్రాఫైట్ లోపల 2 పొరల మధ్య దూరం అనేది 3.35 యాంగ్స్ట్రామ్స్ ఉంటుందండి. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ మీకు తెలుసు 10⁻⁻8 సెంటీమీటర్స్. గ్రాఫైట్ మరియు బంకమట్టిల యొక్క మిశ్రమాన్ని పెన్సిల్ లెడ్ అంటారండి. గ్రాఫైట్ మరియు బంకమట్టి యొక్క మిశ్రమాన్ని పెన్సిల్ లెడ్ అంటారు. ఇది ముఖ్యమైనటువంటి బిట్ గమనించండి. 2 గ్రాఫైట్ పొరల మధ్యన 3.35 యాంగ్స్ట్రామ్స్ను కలిగి ఉంటుంది. దీని యొక్క సాంద్రత, తర్వాత ఇది స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉండి విద్యుత్ వాహకంగా పనిచేసే గుణాన్ని గురించి. ఆ తర్వాత చూడండి, గ్రాఫైట్ను ఎలక్ట్రోడులుగా, నెక్స్ట్ పెన్సిల్ లెడ్ తయారీ లోపల మరియు కందెనగా, లూబ్రికెంట్గా వాడతారన్నటువంటి విషయాన్ని మీకు తెలిసినటువంటిది. అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్గా వాడతారండి, మితకారిణిగా వాడుతారు. చూడండి, గ్రాఫైట్ యొక్క ప్రధానమైనటువంటి ఉపయోగాలను గురించి చూసినట్లయితే చూడండి, నెంబర్ 1 ఎలక్ట్రోడులుగాను, నెక్స్ట్ పెన్సిల్ లెడ్ తయారీలోను, తర్వాత లూబ్రికెంట్గా కందెనగా ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్లలో చూసినట్లయితే మోడరేటర్గా ఉపయోగిస్తారండి. మితకారిణిగా, మోడరేటర్ అంటే మితకారిణిగా వెలువడుతున్నటువంటి న్యూట్రాన్లను కంట్రోల్ చేయటం లోపల ఈ గ్రాఫైట్ కడ్డీలు అనేవి మనకు ఉపయోగపడుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి. దీని తర్వాత డైమండ్ గ్రాఫైట్ తెలిసిన చూడండి, డైమండ్ గ్రాఫైట్ మనం ఎలా రాసుకోవాలంటే డైమండ్ గ్రాఫైట్ సిసి, sp3 హైబ్రిడైజేషన్ డైమండ్, sp2 హైబ్రిడైజేషన్. విద్యుత్ వాహకము కాదు డైమండ్, ఇది విద్యుత్ వాహకము. దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేవు, దీంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉన్నవి. ఇది చాలా గట్టి పదార్థము, ఇది చాలా మెదకనైన పదార్థము. దీని యొక్క సాంద్రత ఎక్కువ, దీని సాంద్రత తక్కువ. దీని వక్రీభవన గుణకపు విలువ ఎక్కువ, దీనిది తక్కువ. దీని యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు డైమండ్ యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ,
దీన్ని చాలా తక్కువగా ఉంటున్నవి. ఈ విధంగా మనము ఒకదానితో ఒకటి కంపేర్ చేస్తూ పక్కన ఒక లిస్ట్ మీద ఒక పేపర్పై రాసి మనము ఒకసారి స్ఫురణకు తీసుకొస్తూ వాటి యొక్క వాల్యూస్ ఏ విధంగా గుర్తుంటున్నాయో మనము మననం చేసుకున్నట్లయితే వీఆర్ ఏబుల్ టు అటెంప్ట్ ఎనీ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివింగ్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. కాబట్టి మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. బక్మినిస్టర్ ఇన్ పుల్లరిన్స్ 1985 అండి. సుమారుగా 1985 ప్రాంతంలోనే బక్మినిస్టర్ ఇన్ పుల్లరిన్స్ అనే విషయాన్ని గురించి, కార్బన్ యొక్క 3వ రూపాంతరాన్ని గురించి బయటికి తెలియచేయడం జరిగింది. దీని యొక్క ఫార్ములా మీరు స్పెషల్గా మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో గమనించవచ్చు. C60 అండి ఫార్ములా. దీంట్లో ముఖ్యంగా 3 బిట్లు ఉన్నాయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 100% మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. బక్మినిస్టర్ ఇన్ పుల్లరిన్ ఫుట్బాల్ వంటి లేదా సాకర్ బాల్ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా C60 అండి. దీంట్లో పంచకోణ ఆకృతి కలిగినటువంటి వలయాలు, షట్కోణ ఆకృతి కలిగినటువంటి వలయాలు. పంచకోణము చూడండి సైక్లోపెంటేన్ మాదిరిగా ఈ విధంగా, షట్కోణీయము సైక్లోహెక్సేన్ మాదిరిగా అంటే బెంజిన్ లాంటి అంటే షట్కోణీయ ఆకృతి కలిగినటువంటి 2 రకాల వలయాలు ఉన్నాయండి. పంచకోణీయ ఆకృతి కలిగినవేమో 12, షట్కోణీయ ఆకృతి కలిగినవేమో 20. మొత్తము వలయాల సంఖ్య బక్మినిస్టర్ పుల్లరిన్ లోపల ఉండబడే 32 వలయాలు ఉంటాయండి. టోటల్ నెంబర్ ఆఫ్ ద సైకిల్స్ ప్రజెంట్ ఇన్ ద బక్మినిస్టర్ ఇన్ పుల్లరిన్స్ అంటే 32. పంచ కోణాకృతి కలిగినటువంటి 12, నంబరు తక్కువ 5 కార్బన్లు ఉన్నాయేమో 12, నంబర్ ఎక్కువ 6 కార్బన్లు కలిగి ఉన్నాయేమో 20. ఆ విధంగా గుర్తుంచుకోండి. మొత్తం 32. దీని ఫార్ములా C60. తర్వాత దీని యొక్క నిర్మాణాన్ని కాస్త మనము ఇంకా కొన్ని విషయాలను కనుక గమనించినట్లయితే బక్మినిస్టర్ ఇన్ పుల్లరిన్ లోపల C60గా ఉంటూ 60 కార్బన్లు అమరి ఉంటాయండి. లోపల గుల్లగా ఉంటుంది, అంటే ఎంటీ స్పేస్ ఉంటుంది. మీరు ఒక్కసారి 10th క్లాస్ బుక్ను చదివేటప్పుడు మీరు దాని యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. లోపలి భాగం మొత్తం కూడా గుల్ల భాగంగా కనపడుతూ ఉంటుంది. అంటే దీని ఫార్ములా C60 అని 60 కార్బన్లతో ఏర్పడుతుందని, ఇది ఫుట్బాల్ లేదా సాకర్ బాల్ ఆకృతిని కలిగి ఉంటుందని, తర్వాత ఇది గోళాకృతిని కలిగి ఉంటున్నట్టుగాను, తర్వాత దీంట్లో పంచకోణిక వలయాలేమో 12, షట్కోణీయ వలయాలేమో 20, మొత్తం వలయాల సంఖ్య 32 అండి. అదేవిధంగా ఇంకొక పాయింట్ని గమనించండి. C60ను అంటే బక్మినిస్టర్ పుల్లరిన్స్ను కలిగి ఉన్నటువంటి శాస్త్రవేత్త పేరు కొన్ని సందర్భాల్లో లోపల అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ లోపల ఇనిషియల్ కూడా అడుగుతున్నారండి. ఏపీజే అబ్దుల్ కలాం మీకు తెలిసే ఉన్నటువంటిది, మనకు గతం లోపల రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఒక గొప్ప సైంటిస్ట్. అయితే ఏపీజే, కేపీజే ఇలా ఇనిషియల్లను కూడా కొన్ని సందర్భాల్లో మనం చేంజ్ చేస్తూ మన యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షిస్తుంటుంటారు ఎగ్జామినేషన్ వాళ్ళు. కాబట్టి HW చూడండి, HW క్రోటో, RE స్మాలీ, క్రోటో అండ్ స్మాలీ అనే 2 శాస్త్రవేత్తలు 1996 లోపల వాళ్ళు దీని మీద వర్క్ చేసినందుకు గాను, బక్మినిస్టర్ ఇన్ పుల్లరిన్స్ గురించి తెలియచేసినందుకు గాను రసాయనిక శాస్త్రవేత్తగా వీళ్ళకు నోబెల్ బహుమతి లభించడం జరిగినది. చూడండి, క్రోటో అండ్ స్మాలీ అనే 2 శాస్త్రవేత్తలకు 1996లో అంటే 1985 లోపల కనుక్కుంటే 96లో సుమారుగా 11 సంవత్సరాల తర్వాత వీళ్ళకు నోబెల్ బహుమతి అనేది ఇవ్వటం జరిగినది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, కార్బన్ రసాయన శాస్త్రంలో మీరు ఇంకో కొన్ని విషయాల గురించి మీరు గమనించండి. కార్బన్ మోనాక్సైడ్ పరిశ్రమల నుండి, మోటారు వాహనాల నుండి వెలువడే పొగల్లో ఎక్కువగా ఉండే విషవాయువు. ఇది రక్తంలోని హీమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హీమోగ్లోబిన్గా ఏర్పరిచి ఆక్సిజన్ సరఫరాను తగ్గిస్తుందండి. మీ అందరికీ తెలుసు, మన శరీరం లోపల రక్తం ఉంటుంది. ఆ రక్తం ఎర్రగా ఉండటానికి కారణం హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది రక్తం లోపల ఉండబడినటువంటి హీమోగ్లోబిన్ అనేది మనము శ్వాసించినప్పుడు వాతావరణం లోపల కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు ఉంటుంది. ఇది విషవాయువు అండి. దీన్ని కనుక మనం పీల్చినట్లయితే CO అనేది శరీరం లోపల ఉండబడినటువంటి హీమోగ్లోబిన్తో కలయిక వలన కార్బాక్సీ హీమోగ్లోబిన్ అనే ఒక సంక్లిష్టమైనటువంటి ఒక కాంప్లికేటెడ్గా ఉండబడినటువంటి స్ట్రక్చర్గా ఉండబడిన ఒక కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఏర్పడడం వలన అంత ఫలితంగా మనకేమైపోతుంది అంటే శ్వాసను తీసుకోవడం కష్టంగా మారి చివరికి కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా మారుతున్నది. కాబట్టి
మనకు ప్రధానంగా ఈ వాతావరణం లోపల ఉండబడినటువంటి వాయువులలో విషవాయువు ఏదంటే కార్బన్ మోనాక్సైడ్. ఇది గుర్తుంచుకోండి. కార్బన్ మోనాక్సైడ్ అనేది హీమోగ్లోబిన్తో చేరింది, కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారుతుంది అన్నటువంటి విషయం. తర్వాత చూడండి, ఇంధనాలుగా ఉండే ప్రొడ్యూసర్ గ్యాస్ మీరు బాగా గమనించండి, స్క్రీన్ పైన మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రొడ్యూసర్ గ్యాస్ లోపల ప్రధానమైనటువంటి వాయువులు ఏంటంటే మీరు జనరల్ గుర్తుపెట్టుకోవచ్చు, CO+N2 ప్రొడ్యూసర్ గ్యాస్, CO+N2 ద మిక్చర్ ఆఫ్ ద కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్. దాంతోపాటుగా హైడ్రోజన్, ఇతర వాయువులు ఉంటాయండి. అవి తక్కువ పర్సెంటేజ్ లోపల ఉంటాయి. వాటర్ గ్యాస్ని గుర్తుపెట్టుకోవటం CO+H2, CO+H2 చూడండి, H2ను ఓతో కలిపినట్లయితే H2Oగా మారుతున్నది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు వాటర్ గ్యాస్ CO+H2. ప్రొడ్యూసర్ గ్యాస్ లోపలనైతేనేమో CO+N2. అదేవిధంగా సెమీ వాటర్ గ్యాస్లోనైతే CO+H2+N2 సెమీ వాటర్ గ్యాస్ లోపల ఉంటున్నటువంటి విషయాన్ని గమనించే ఉన్నాము. ఇంకొక విషయాన్ని గమనించండి, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల యుద్ధ సామాగ్రి లోపల పాజిన్ అనే ఒక విషవాయువును చూడండి, విషవాయువు తయారీ లోపల CO అనేది ఉపయోగపడుతుందండి. పాసజీన్, కార్బోనైల్ క్లోరైడ్, CO+Cl2 గివ్స్ రైస్ టు COCl2. ఇట్స్ ఏ ఎడిషన్ రియాక్షన్, ఒక సంకలన చర్య. ఈ సంకలన చర్య ద్వారా కార్బోనైల్ క్లోరైడ్, COCl2 దీన్నే పాజిన్ అంటారండి. ఈ పాజిన్ అనేది యుద్ధ సామాగ్రి లోపల అంటే మనము ఒక విషవాయువుగా వాడుతున్నటువంటి ఒక పదార్థము. యుద్ధం లోపల ఈ పాజిన్ అనే వాయువును యూజ్ చేస్తుంటుంటారండి. తర్వాత మీరు చూడండి, గమనించండి, ఇంధనాలుగా ఉండే ప్రొడ్యూసర్ గ్యాస్ ఏంటంటే CO+N2 దాంతోపాటుగా H2. వాటర్ గ్యాస్ అయితే CO+H2లో ముఖ్యమైనటువంటి భాగాలు అన్నటువంటి విషయం మనకు అర్థమైంది. అదేవిధంగా యుద్ధ సామాగ్రి లోపల ఉపయోగించే పాజిన్ అనే వాయువు తయారీ లోపల CO అనేది ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనించండి, దహన క్రియ, శ్వాసక్రియలో ఉప ఉత్పన్నము. గమనించండి, ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ గురించి మనం పరిశీలిద్దాము. దహన క్రియలో కంబషన్ రియాక్షన్ మీ అందరికీ తెలుసు. కంబషన్ రియాక్షన్ జరిగినప్పుడు అంటే ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఆక్సిజన్ to give the carbon dioxide and water molecules is called as combustion. The combustion is a one special type of oxidation reaction. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే దహన చర్య, దహన క్రియ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆక్సీకరణ చర్యగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ దహన క్రియ లోపల ఆక్సిజన్ వాయువు అనేది కలవబడుతుంది. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి షార్ట్ కట్ ఫార్ములా ఆల్ ఇండియా రేడియో అని ఒక షార్ట్ కట్ ఫార్ములా మీకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ఈజీగా ఆక్సీకరణము, క్షయకరణాన్ని గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక్క నిమిషంలో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సీకరణము, క్షయకరణము. ఆల్ ఇండియా రేడియో AIRRగా గుర్తుంచుకోండి. AIRR ఎయిర్ ఆల్ ఇండియా రేడియో ద్వారా ఎయిర్ గుర్తుపెట్టుకోండి. దానికి ఇంకొక ఆర్ని తగిలియండి. సో దెన్ ఈ మొదటి అక్షరాల సహాయంతో ఆక్సీకరణానికి నిర్వచనం ఎలా రాయొచ్చో చూడండి ఒక్క నిమిషంలో. అందుకే అనేక రకాల ప్రశ్నలు కాంపిటేటివ్లో అడుగుతున్నారు కాబట్టి అతి సులభంగా ఈ టెక్నిక్ ద్వారా చూడండి, ఈ టెక్నిక్ ద్వారా మనము ఈజీగా మనము ఆక్సీకరణము, క్షయకరణం అనే చర్యలను అంటే గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ బుక్ లోపల దీన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని అయితే ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ AIRలో ఏ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, ఆక్సిజన్లను కలపడం ఆక్సీకరణము. ఐ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్, ఆక్సీకరణ సంఖ్య లోపల పెరుగుదల జరిగినట్లయితే ఆక్సీకరణం జరుగుతున్నది. AIR అంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్, హైడ్రోజన్లను తొలగించే చర్య ఆక్సీకరణ చర్య అని. ఇంకొక ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్లను తొలగించే చర్య కూడా ఒక ఆక్సీకరణ చర్య అని. అంటే ఈ ఆక్సీకరణ చర్యలు తెలిస్తే ఆటోమేటిక్గా క్షయకరణ చర్యలన్నీ తెలిసినట్టే. మొదటిది ఏ అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, అంటే ఆక్సిజన్లను కలపడం ఆక్సీకరణం అయితే ఆక్సిజన్లను తొలగించడం క్షయకరణం అవుతుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ నంబర్, ఆక్సీకరణ సంఖ్యలో పెరుగుదల ఆక్సీకరణం అయితే తగ్గుదల అనేది క్షయకరణం అవుతుంది. రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆర్ అనేది మూడవది, హైడ్రోజన్ను తొలగించడం ఆక్సీకరణం అయితే హైడ్రోజన్లను కలుపుట క్షయకరణం అవుతుంది. అదేవిధంగా ఈ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ తొలగించడం ఆక్సీకరణం అయితే ఎలక్ట్రాన్లను కలుపుట క్షయకరణం అవుతుంది. ఈ విధంగా 4+4 8 రకాల నిర్వచనాలు. అట్లాగనే ఆక్సీకారణి, క్షయకారణి గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఇస్తాను.
ఆక్సీకారిణి క్షయకరణము చెందునది, క్షయకారిణి ఆక్సీకరణము చెందినది. ఉల్టా ఆపోజిట్ వర్డ్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆక్సిడైజింగ్ ఏజెంట్ విచ్ అండర్గోస్ టు ది రిడక్షన్, రెడ్యూసింగ్ ఏజెంట్ విచ్ అండర్గోస్ టు ది ఆక్సిడేషన్. ఈ విధంగా మనము 8+2 10 పదముల యొక్క నిర్వచనం మనం గుర్తుంచుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తప్పనిసరిగా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల రేపు అడగబోయే డిఈసీలలో కూడా అడగటానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. కాబట్టి దయచేసి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ విషయానికి వచ్చినట్లయితే దహన క్రియ లోపల, శ్వాసక్రియ లోపల, కిణ్వన ప్రక్రియలో ఉప ఉత్పన్నంగా ఏర్పడేది ఏంటిదయ్యా అంటే కార్బన్ డైఆక్సైడ్. మీ అందరికీ తెలుసు, కార్బన్ను పాక్షికంగా ఆక్సీకరణం చెందిస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, విషవాయువు అన్నటువంటి విషయము. దాంట్లో ఎస్పీ సంకరకరణం ఉంటుందన్న విషయము. అదే కార్బన్ ఆక్సిజన్తో కనుక చర్యలలో పాల్గొంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, CO2 అనేది. ఇది రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, C+O అండ్ O. అంటే దీంట్లో sp హైబ్రిడైజేషన్ 180 degrees ఉంటున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాల్షియం కార్బోనేట్ను, సున్నపు రాళ్ళను కనుక వేడి చేసినట్లయితే CaO+CO2. అదేవిధంగా నెక్స్ట్ సోడియం కార్బోనేట్ను సల్ఫ్యూరిక్ ఆమ్లము లేదా గంధకిక్ ఆమ్లం లేదా కింగ్ ఆఫ్ ద యాసిడ్తో కనుక చర్యలలో పాల్గొన్నట్లయితే అప్పుడు సోడియం సల్ఫేట్ గాను మరియు వాటర్ ప్లస్ CO2ను విడుదల చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే దహన క్రియ లోపల, శ్వాసక్రియ లోపల, కిణ్వన ప్రక్రియ లోపల ఉప ఉత్పన్నంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతున్నటువంటి విషయం మనకు అర్థమైంది. గతం లోపల కార్బన్ మోనాక్సైడ్ను, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ గురించి మనం చదువుతున్నాము. కార్బన్ డైఆక్సైడ్కు ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ అలోహపు ఆక్సైడ్లన్నింటికి కూడా ఆమ్లపు లక్షణము కలిగి ఉంటుంది. సాధారణంగా లోహపు ఆక్సైడ్లకు క్షార గుణాన్ని కలిగి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ను మనం గుర్తుంచుకోవడం కోసం అవి కొన్ని మనం ముఖ్యమైనటువంటి కీ పాయింట్స్గా మనకు ఉపయోగపడతాయి. తర్వాత చూడండి, CO2 అనేది కొంచెం ఘాటైనటువంటి వాసన కలిగి ఉండి ఆమ్లపు రుచి కలిగినటువంటి వాయువు అండి కార్బన్ డైఆక్సైడ్, లేదా బొగ్గు పులుసు వాయువు అంటారు దీన్ని. గాలి కంటే బరువైనటువంటి వాయువు అండి. ఇది నీటిలో చక్కగా ధారాళంగా కరిగిపోయి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. CO2+H2O గివ్స్ రైజ్ టు H2CO3 అనే కార్బోనిక్ ఆమ్లము ఒక బలహీనమైనటువంటి ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క రసాయనిక ధర్మాలలో మీరు గమనించి చూసినట్లయితే CO2 నీటి లోపల కరిగి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంది. CO2 అనేది కార్బోనిక్ ఆమ్లం యొక్క అనహైడ్రైడ్ అండి. అంటే H2CO3 నుంచి ఒక నీటి అణువును తొలగిస్తే వచ్చేదాన్ని అనహైడ్రైడ్ అంటారండి. H2CO3 కార్బోనిక్ ఆమ్లం అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి ఒక నీటి అణువును తొలగిస్తే వచ్చేసి CO2 అండి. ఎగ్జాంపుల్ రెండవది సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోండి, H2SO4. దాంట్లోకి వెళ్ళి వాటర్ని తొలగించండి, SO3 వస్తుంది. అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క అనహైడ్రైడ్ ఏంటిదంటే SO3. సల్ఫ్యూర్ రసామ్లం యొక్క అనహైడ్రైడ్ ఏంటంటే SO2. H2SO3 నుంచి ఒక వాటర్ తొలగించిన తర్వాత వచ్చేదాన్ని మనం ఏమంటారంటే అనహైడ్రైడ్లు అంటారు. కాబట్టి ఇక్కడ ఇది నీటి లోపల కరిగి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా. అదేవిధంగా CO2 అనేది దేని యొక్క అనహైడ్రైడ్ అంటే కార్బోనిక్ ఆమ్లం యొక్క అనహైడ్రైడ్. రేపు క్వశ్చన్ ఇలా అడగొచ్చండి, CO2 అన్నది ఈ క్రింది వానిలో ఏ ఆమ్లం యొక్క అనహైడ్రైడ్? ఏ కార్బోనిక్ ఆమ్లము, 2 సల్ఫ్యూరిక్ ఆమ్లము, 3 సల్ఫ్యూరస్ ఆమ్లము, 4 ఇంకేదైనా ఒక నత్రిక్ ఆమ్లం లాంటివి ఇచ్చినట్లయితే మనము కార్బోనిక్ యాసిడ్ ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందండి. తర్వాత మీరు నెక్స్ట్ గమనించండి, CO2+H2O విల్ గివ్స్ రైజ్ టు H2CO3. H2CO3 అనేది కార్బోనిక్ ఆమ్లం అండి. ఇది ఒక బలహీనమైనటువంటి ఆమ్లము. దీన్నే సోడా ఆమ్లము అంటారు. ఎందుకంటే శీతల పానీయం లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంటున్నటువంటి విషయం మీకు తెలుసు. కూల్ డ్రింక్స్ లోపల ద్రావిత పదార్థం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, ద్రావణి ఏంటంటే నీరు. అందులోపల ఏర్పడే ఒక ఆమ్లము ఏంటంటే ఇక్కడ పాస్పారిక్ ఆమ్లం కూడా ఉంటుంది కూల్ డ్రింక్స్లలో, అది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే CO2ను కనుక సున్నపు నీటిలోనికి పంపినట్లయితే అప్పుడు తెల్లని అవక్షేపం ఏర్పడుతుందండి. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ టు ప్లస్ CO2 గివ్స్ రైజ్ టు CaCO3. కాల్షియం కార్బోనేట్ అనేది ఒక తెల్లని అవక్షేపం అండి. ఇక్కడ డ్రై లైమ్ అంటేనేమో CaO, స్లేక్ లైమ్ అంటే CaOH టేకెన్ టు. గుర్తుంచుకుంటే పొడి సున్నము అంటే CaO, తడి సున్నం యొక్క ఫార్ములా CaOH టేకెన్ టు. ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటి బిట్స్ అండి TRT ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తూనే ఉండండి.
ఇందులో ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ లోపల కార్బన్ డైఆక్సైడ్ విషయాన్ని గురించి మనం చదువుతున్నాము. తర్వాత మీ అందరికీ తెలుసు, మనం గతంలో చూసాము, మొక్కలు కిరణజన్య సమయక్రియ లోపల మొక్కలు అనేవి కిరణజన్య సమయక్రియ జరిపేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుంటాయండి. అంటే మీరు గమనించండి, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం కనుక పెరిగినట్లయితే జంతువులకు నష్టమైతే, అదే మొక్కలు మాత్రము అలాంటి నష్టకరమైనటువంటి వాయువు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని కిరణజన్య సమయక్రియ లోపల తనకు కావలసినటువంటి పిండి పదార్థాలను, ఆహార పదార్థాలను, గ్లూకోజ్ లాంటి పదార్థాలను ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కానివ్వండి, దానికి సంబంధించిన వివరాలు మనము గతం లోపల చూడడం జరిగింది. 6 మోల్ల CO2 అనేది 6 మోల్ల నీటి అణువులతో చర్యలలో పాల్గొని మనకు ఇక్కడ ఏం ఏర్పాటు చేస్తుంది అంటే గ్లూకోజ్. మీరు గమనించండి, గ్లూకోజ్. దీనితో పాటుగా 6 మోల్ల ఆక్సిజన్ అండి, కార్బన్ డైఆక్సైడ్ కాదు. మీరు గమనించండి, అక్కడ ఒక 6 మోల్ల ఆక్సిజన్తో పాటుగా గ్లూకోజ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, మనము CO2 గురించి అవుతున్నాము. అయితే కార్బన్ డైఆక్సైడ్ను సోడా నీరు, శీతల పానీయముల యొక్క తయారీ లోపల ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం తెలుసు. అదేవిధంగా ఉతికే సోడా, వాషింగ్ సోడా, దోబీ సోడా, చాకలి సోడా అనే పదములను జనరల్గా ఉపయోగిస్తుంటుంటారు. ఇందులో వాషింగ్ సోడాలో Na2CO3, తినే సోడా అయితే సోడియం బైకార్బోనేట్ అండి. మీరు గమనించండి, సోడియం బైకార్బోనేట్ తినే సోడా. అదే విధంగా నెక్స్ట్ను మీరు ఈ CO2 ముఖ్యంగా వాషింగ్ సోడా, Na2CO3, బేకింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ వంటి, అదేవిధంగా శీతల పానీయాలు, సోడా నీరు లాంటి తయారు చేయటం లోపల CO2 యొక్క ప్రాధాన్యత చాలా బాగా ఉంటున్నట్టుగా తెలుస్తున్నది. మీ అందరికీ తెలిసినటువంటి గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగినది, బేకింగ్ సోడా అనేది మన పిండి వంటకాలను త్వరగా ఉడకడం కోసం లేదా దాని యొక్క కలర్ అందంగా ఉండటం కోసం ఈ బేకింగ్ సోడాను మనము వేస్తూ ఉంటుంటాము. దాని యొక్క ఫార్ములా NaHCO3. యాక్చువల్గా వాషింగ్ సోడా యొక్క ఫార్ములా ఎగ్జాక్ట్లీ ఫార్ములా Na2CO3 10H2 అండి. డెకాహైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్గా మనం భావించవచ్చు. ఇవి కార్బన్ డైఆక్సైడ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగాలు మనము తీసుకోవచ్చును. తర్వాత నిప్పును ఆర్పే యంత్రములలో కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగిస్తారండి. అగ్ని మాపక నిరోధక యంత్రములలో మీరు సినిమా థియేటర్లో చూడండి, ఒక సైడ్కు ఈ అగ్నిను అంటే ఏమైనా మంటలు కనుక చెలరేగినట్లయితే ఒక స్పెషల్ ఆపరేటర్స్ ఉంటుందండి. దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ను ఉంచుతారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ను కనుక ఎక్కడైతే మంటలు ఉన్నాయో అక్కడి కనుక CO2ని కనుక పంపించినట్లయితే అక్కడ ఆక్సిజన్ యొక్క పరిమాణం తగ్గి CO2 ఆక్సిజన్ పరిమాణం ఉంటే మంటలను పెంచుతూ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ యొక్క గుణం ఏంటంటే దహన దోహదకారిణి అండి. గమనించండి, దహన దోహదకారిణి ఆక్సిజన్. అందువల్ల ఆక్సిజన్ లేకుండా సమీపం లోపల కనుక చేసినట్లయితే CO2 పరిమాణాన్ని కనుక పెంచినట్లయితే అక్కడ నిప్పులు లేదా మంట అనేది త్వరగా ఆరిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ విషయంలో ఇంకొక ముఖ్యమైనటువంటి బిట్ అంటే చాలా సందర్భాల్లో ఆడినటువంటిది డ్రై ఐస్ లేదా పొడి మంచు అనే బిట్టును సాధారణంగా అడుగుతున్నాడు. ఘనస్థితి లోపల ఉండబడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను పొడి మంచు లేదా డ్రై ఐస్ అంటారండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్ అండి. ఇది నిప్పులను ఆర్పే యంత్రాల్లో CO2ను ఉపయోగిస్తారని గత DSC లోపల 96, 98 DSC లోపల అడగబడినటువంటి బిట్టే. కాబట్టి దాన్ని దృష్టి లోపల ఉంచుకొని, అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉపయోగాల గురించి కూడా అడుగుతున్నాడు అనే విషయాన్ని గమనించండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ని కనుక మీరు గమనించి చూసినట్లయితే CO2ను హఠాత్తుగా వ్యాకోచింపచేసి మళ్ళీ చల్లబరిచినట్లయితే సడన్గా మీకు పొడి మంచు అంటే తయారవుతుంది. ఇలాంటి ప్రక్రియను జౌల్ థామ్సన్ ప్రభావం అంటారండి. CO2ను హఠాత్తుగా వ్యాకోచింపచేసి చల్లబరిచి పొడి మంచును కనుక తయారు చేసే ప్రక్రియను జౌల్ థామ్సన్ ప్రభావము అంటారు. గుర్తుంచుకోండి, జౌల్ థామ్సన్ ప్రభావము దీన్ని. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయానికి వచ్చేసిద్దాము. మనం మొదట్లోనే చర్చించాము, కార్బన్ గల అసమానమైనటువంటి ధర్మాలు ఉండటం వల్లనే కార్బన్ లక్షల మిలియన్ల సంఖ్య లోపల మనకు సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత మీరు అందులో మొదటి ధర్మం ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ లేదా ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నటువంటి ధర్మం ఇందులో క్యాటనేషన్ అంటే సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ హోమో యాటమ్స్ ఉన్నది కదా. రెండవది సాదృశ్యం అండి, సాదృశ్యకత. నెక్స్ట్ మూడవది బహుబంధాలను ఏర్పరచటం. ఇంకొకటి కూడా రాయొచ్చండి, టెట్రా వ్యాలెన్స్ ఆఫ్ ద కార్బన్కు 4 వ్యాలెన్స్ని కలిగి ఉండటం. నెక్స్ట్ కార్బన్ లోపల
చూడండి డి ఆర్బిటాలు లేకపోవటం కూడా, డి ఆర్బిటాలు లేకపోవటం, టెట్రా వ్యాలెన్సీ ఆఫ్ ద కార్బన్ యొక్క చతు సంయోజకత కూడా, ఈ 5 ముఖ్యమైనటువంటి ధర్మాలు కార్బన్ యొక్క అసమానమైనటువంటి ధర్మాలను కలిగి ఉండటం వల్ల ఇది ఎక్కువ సంఖ్య లోపల బిలియనుల సంఖ్య లోపల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయం మీ అందరికీ విదితమైనటువంటిదే. అయితే నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్ మీరు గమనిస్తుండండి, దీని తర్వాత ఒక మూలకపు పరమాణువులు ఒకదానితో ఒకటి సమయోజనీయ బంధాల ద్వారా కలిసి పొడవైనటువంటి గొలుసులను ఏర్పరచడాన్ని క్యాటనేషన్ అంటారు. చూడండి సి సింగిల్ బాండ్ ఇలా గొలుసులుగా లేదా వలయాలుగా ఏర్పడడాన్ని క్యాటనేషన్ అంటారనే విషయాన్ని మనం ముందుగానే చర్చించుకున్నాం. తర్వాత ఆవర్తన పట్టికలో అత్యధిక క్యాటనేషన్ సామర్థ్యం కలిగినటువంటి మూలకం పేరు ఏంటిదంటే కార్బన్. ఈ కారణంతోనే చూడండి ఏ మూలకం ఏర్పరచలేనటువంటి సమ్మేళనాలు ఒక కార్బన్ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కార్బన్ ఒక డజన్ మూలకాలండి, సుమారుగా అప్రాక్సిమేట్లీ 12 ఎలిమెంట్స్తోని మాత్రమే ఇది ఇన్ని లక్షల మిలియనుల సమ్మేళనాలను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఇది మనకు ప్రధానమైనటువంటి రీజన్స్. అదే ఇనార్గానిక్ కెమిస్ట్రీ అకర్బన రసాయనిక శాస్త్రాన్ని కనుక తీసుకున్నట్లయితే, మూలక రసాయనిక శాస్త్రాన్ని కనుక తీసుకున్నట్లయితే దాంట్లో 118 మూలకాలు ఉన్నప్పటికీ కూడా ఇంత సంఖ్య లోపల సమ్మేళనాలు ఏర్పడటం లేదు, తక్కువ సంఖ్య లోపల మాత్రమే ఇనార్గానిక్ కెమిస్ట్రీ లోపల మనం గమనిస్తున్నాము. అయితే ఇంకొక పాయింట్ మీరు గమనించండి, కార్బన్ యొక్క సంయోజకత 4 అండి. మీరు చూడండి బిట్ ఏంటంటే ఆక్సిజన్ యొక్క వేలెన్సీ లోపల ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నవి? 6 ఒంటరి ఎలక్ట్రాన్లు. వెంటనే చెప్పొచ్చు అండి కార్బన్ ఆక్సిజన్ యొక్క గ్రూప్ నెంబర్ తెలిసి ఉండాలి. అంటే మనము ఈ డిఎస్సి రాస్తున్నటువంటి లేదా ప్రతి క్యాండిడేట్ తప్పకుండా వీళ్ళు ఏం చేయాలి అంటే గ్రూపుల మూలకాలు ఏ గ్రూపులలో ఏ మూలకాలు ఉండవు. ఫస్ట్ ఏ లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం, ఫ్రాన్సియం. సెకండ్ ఏ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, రేడియం. థర్డ్ ఏ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. బొంబాయిలో అల్లుడు గల్లీలో తిరుగుతుంటే ఇంట్లోకి రమ్మని తిలక అనే దిద్దున్నాన్ని గుర్తుపెట్టుకుంటుంటారండి. బొంబాయిలో అల్లుడు థర్డ్ ఏ గ్రూప్ మూలకాలను, బొంబాయిలో బి, అల్లుడు ఏఎల్, గల్లీలో తిరుగుతుంటే జి, ఇంట్లోకి రమ్మని ఐఎన్, తిలక అనేది దిద్దండు టిఎల్. ఆ విధంగా మన మైండ్ ఏ విధంగా గ్రాస్ చేస్తుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఒక లింక్ని ఏర్పాటు చేసుకొని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా గ్రూప్ మూలకాలను అన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్ 4వ గ్రూపు. అదే 5వ గ్రూపు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోని, బిస్మత్. 6వ గ్రూపు చాల్కోజన్లను తీసుకున్నట్లయితే ఖనిజాలను ఏర్పరిచే మూలకాలను ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. 7వ గ్రూప్ మూలకాలు హాలోజన్స్, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టాటిన్. జడవాయువులు అత్యధిక ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నవి, అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నవి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. ఇలా గ్రూప్ నంబర్లు కనుక గుర్తుంచుకున్నట్లయితే ఎక్కడ ఏ మూలకాన్ని అడిగినా కూడా ఆ మూలకం యొక్క వేలెన్సీ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవి అనే విషయాన్ని అవలీలగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాని బేస్ మీద 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీరు డెఫినెట్గా ఖచ్చితంగా ఈ ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీతో కనుక మీరు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే డెఫినెట్గా ఈ గ్రూప్ మూలకాలను 1 నుంచి 30 వరకు మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 1 నుంచి 30 మూలకాల యొక్క పరమాణు సంఖ్యలు, పరమాణు భారాలు ఖచ్చితంగా 100కు 100% గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ టెక్నిక్స్ అండి. ఈ టెక్నిక్స్ అంటే ఈ బేసిక్ టెక్నిక్స్ తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే మొత్తం టోటల్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా కనుక కొన్ని తెలియకుండా మనం ముందుకు పోయినట్లయితే ఇంకొకటి ఫార్ములా రాయటం కూడా చాలా ముఖ్యమైనటువంటిదండి. క్రిస్ క్రాస్ పద్ధతి లోపల ఫార్ములాను రాసే విధానం కూడా చాలా ముఖ్యమైనది. అది మనం కొన్ని క్లాసులలో మనం ఫార్ములాను ఎలా రాయాలి, క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా లక్షల మిలియన్ల ఫార్ములాలను అతి సులభంగా రాసే విధానాన్ని గురించి కూడా మనము చర్చించబోతున్నాము. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కార్బన్ యొక్క సంయోజకత, ద వ్యాలెన్స్ ఆఫ్ ద కార్బన్ ఇస్ ద 4. కార్బన్ కెన్ ఫార్మ్ ద ఓన్లీ 4 bonds. That is only due to the presence of 4 unpaired electrons in the valence of the carbon. అంటే కార్బన్ యొక్క వ్యాలెన్స్ స్థాయి లోపల, కార్బన్ యొక్క చివరి శక్తి స్థాయి లోపల 4 ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుందండి. కానీ వాస్తవానికి కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 కాబట్టి 1s2 2s2 2p2 1s2 2s2 2p2 అంటే దాని వేలెన్సీ స్థాయిలో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు, ఒక జతగా ఎలక్ట్రాన్లు ఉంటాయి. కానీ కర్బన సమ్మేళనాలన్నింటినీ కనుక చూసినట్లయితే ఏ కర్బన సమ్మేళనాన్ని చూసుకున్నా కూడా కార్బన్కు 4 బంధాలు ఉంటాయండి. కానీ కార్బన్ యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూస్తే 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నవి, అంటే 2 బంధాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. కానీ
కార్బన్ కొంత బంధశక్తి కారణం చేత సుమారుగా 120 కిలో క్యాలరీస్ ఫర్ మోల్ అంత ఎనర్జీ సప్లై కావడం వల్ల కార్బన్ ఉద్రిక్త స్థితికి చేరుకొని 2s లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్ 2p లోపలికి చేరటం వల్ల 2s1 2p3గా మారటం వల్ల అక్కడ మొత్తము 2s1 2px1 2py1 2pz1 కార్బన్ యొక్క ఉద్రిక్త స్థాయి లోపల మొత్తం 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉంటాయి. కాబట్టి కార్బన్ ఎల్లవేళలా కార్బన్ యొక్క సమ్మేళనాల లోపల ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా నీకు కార్బన్కు 4 బంధాలే ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటుంటాము. దీన్నే కార్బన్ యొక్క సంయోజకత అంటారు. కార్బన్ యొక్క సంయోజకత ఎంత అంటే 4, కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంత అంటే 4. ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకే ఫార్ములాను కలిగి ఉండి వివిధ నిర్మాణాలను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలను సాదృశ్యాలు అని, ఐసోమర్స్ అని, ఆ సాదృశ్యాన్ని ఆ ధర్మాన్ని ఏమంటారంటే అనుసాదృశ్యం అంటారండి. ఇక్కడ మీరు గమనించండి స్క్రీన్ మీద బ్యూటీన్, ఇక్కడ బ్యూటేన్ అండి, చూడండి బ్యూటేన్ నాట్ బ్యూటీన్, బ్యూటేన్ అనే ఫార్ములాను కనుక తీసుకొని చూసినట్లయితే C4H10 అండి. స్క్రీన్ మీద బ్యూటీన్గా పడింది, అది బ్యూటేన్ గుర్తుంచుకోండి. బ్యూటేన్ C4H10 అండి ఇది ఇక్కడ. అయితే బ్యూటేన్ యొక్క అనుసాదృశ్యకాలను కనుక చూసినట్లయితే నార్మల్ బ్యూటేన్, ఐసోబ్యూటేన్ మనం ఆ విధంగా చూడవచ్చు. తర్వాత చూడండి నార్మల్ బ్యూటేన్, ఐసోబ్యూటేన్ల యొక్క స్ట్రక్చర్లను మీ స్క్రీన్ పైన స్పష్టంగా ఇవ్వడం జరిగింది. వాటిని గమనించండి. CS3 సింగిల్ బాండ్, CS2 సింగిల్ బాండ్, CS2 అండ్ సింగిల్ బాండ్ అండ్ CS3. అదేవిధంగా ఐసోబ్యూటేన్ యొక్క స్ట్రక్చర్ను కూడా చూడండి, మీకు స్క్రీన్ మీద స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇరువైపులా 2 ఆల్కైల్ గ్రూపులను కలిగి ఉంటుందండి. నార్మల్ బ్యూటేన్ యొక్క ఐసోమర్స్ ఎన్ని అంటే 2 అని చెప్పొచ్చు. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. కార్బన్కు గల అల్ప పరిమాణము అధిక రుణ విద్యుదాత్మకతల కారణం చేత కార్బన్ పరమాణువుల మధ్యన బహుబంధాలు ఏర్పడతాయండి. జనరల్గా సిలికాన్ కూడా అడుగుతుంది, ఓ కార్బనా నీ మాదిరిగా నేను కూడా సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఏర్పాటు చేస్తానని, కానీ దానికి ఆ కెపబిలిటీ లేదు. కార్బన్కు ఉండబడినటువంటి అల్ప పరిమాణము అంటే తక్కువ పరిమాణము అధిక రుణ విద్యుదాత్మకత 2.5 వరకు ఉంటుందండి. అంత రుణ విద్యుదాత్మకత ఉండటం కారణంతో కార్బన్ can form a single bond, it can form double bond and it can form triple bonds. అంటే ఏకబంధములు కలిగి ఉన్నటువంటివి, ద్విబంధములు కలిగి ఉన్నటువంటివి, త్రిబంధములు కలిగి ఉన్నటువంటి వివిధ రకాల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తామండి. ఏకబంధం ఉంటే ఆలుకీనులు అని, ద్విబంధములు ఉంటే ఆలుకీనులు అని, త్రిబంధములు కలిగి ఉన్నట్లయితే ఆలుకాయినులు అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే మీరు ఇక్కడ గమనించండి. నెక్స్ట్ సిలికాన్ ఈ విధమైనటువంటి డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ సిలికాన్ 4th గ్రూప్లో 2వ మూలకంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఏర్పరచడం లేదు. కాబట్టి సిలికాన్ యొక్క కెమిస్ట్రీ అంత పెద్దగా లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించవలసి వచ్చు. తర్వాత మీరు గమనించండి కర్బన సమ్మేళనాల యొక్క ముఖ్య వనరులను గమనించండి. మీకు ఇంటర్మీడియట్ స్థాయి లోపల మీరు గమనిస్తుంటుంటారు. నేలబొగ్గు అనేది మీ అందరికీ తెలిసిందే, భూమి లోపల ఉంటుంది. మీరు కొత్తగూడెం గనుల దగ్గర మీరు గమనించే ఉంటారు. నేలబొగ్గు అనేది రైల్వే డిపార్ట్మెంట్ లోపల అంటే రైల్వే వాటిలో ఉపయోగిస్తుంటుంటాము. అదేవిధంగా పెట్రోలియం భూమి లోపల రాతి బండల కింద, కొండల కింద సరస్సుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి ఒక ద్రవ పదార్థం ఉంటుందండి. దాన్ని రాతి నూనె లేదా పెట్రోలియం అంటారు. ఈ పెట్రోలియం లోపల పెట్రోల్, డీజిల్, కిరోసిన్ మొదలైనటువంటి అనేక రకాల వందల సంఖ్య లోపల హైడ్రోకార్బన్లు వివిధ రకాల కర్బన సమ్మేళనాలతో నిర్మితమై ఉంటుంది. ఆ పెట్రోలియం యొక్క పైభాగం లోపల ఒక రకమైనటువంటి వాయువుతోని కప్పబడి ఉంటుంది. ఆ వాయువుని సహజమైనటువంటి వాయువు అంటారు. అదేవిధంగా కలప, నెక్స్ట్ జంతువులు, వృక్షాలు లాంటివి మొదలైనటువంటివి కర్బన సమ్మేళనాల యొక్క ముఖ్యమైనటువంటి వనరులుగా మనం భావించవచ్చు. తర్వాత నెక్స్ట్ చూడండి, పెట్రోలియంను శుద్ధి చేసి ఆంశిక స్వేదనము చేయటం ద్వారా లిక్విడ్ పెట్రోల్ గ్యాస్ అంటే ఎల్పిజి, పెట్రోల్, నాఫ్తా, కిరోసిన్ మొదలైనటువంటి పదార్థాలు లభిస్తూ ఉంటాయండి. అదేవిధంగా బొగ్గు నిక్షేపాలను సూర్యశక్తి గిడ్డంగులు అంటారండి. బొగ్గు యొక్క నిక్షేపాలను సూర్యశక్తి గిడ్డంగులు. ఈ క్రింది వానిలో వేటిని సూర్యశక్తి గిడ్డంగులు అంటారు అంటే
బొగ్గు నిక్షేపాలను. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే జంతువులు, వృక్షాలు, భూమి మీద ఉండబడినటువంటి ఈ జంతుజాలం అంతా కూడా అనేక రకాల ఈ భూమి పైన భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు భూమి ఈ జంతువుల మీద వృక్షాల మీద మట్టితోనే కప్పబడి కార్బనైజేషన్ అనే ప్రక్రియకు లోనై అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనై చివరికి శరీరం లోపల ఉండబడిన ఎముకలు, వృక్షాల లోపల ఉండబడినటువంటి చెట్లు అనేది చివరికి బొగ్గుగా మారుతున్నావండి. మన శరీరం లోపల ఉండబడినటువంటి ద్రవ పదార్థాలు పెట్రోలియం లాంటి ద్రవ పదార్థాలుగా మారుతున్నవి. ఈ విధంగా మనము పెట్రోలియంను శుద్ధి చేసినట్లయితే వివిధ రకాల కర్బన సమ్మేళనాలను పొందుతున్నామన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక పెద్ద చాప్టర్ కాబట్టి ఇది పార్ట్ 1, పార్ట్ 2 ఇది వివిధ భాగాలుగా మనం చదువుతున్నాము. ఇది కంటిన్యూయస్గా మనం చూస్తూ కనుక పోయినట్లయితే ఈ టీసాట్ ప్రోగ్రామ్ ద్వారా డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఈ పార్ట్ 1 తర్వాత నెక్స్ట్ పార్ట్ 2ను మీరు గమనించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.